హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రాణి ముఖర్జీ నటించినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మార్దాని 3. మనం ఆల్రెడీ ఇంతకుముందు పార్ట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో రుహానీ మరియు జిల్మిల్ అనే ఇద్దరు అమ్మాయిలు ఒక చోట ఆడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి రుహానీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతూ ఉండగా అది గమనించినటువంటి జిల్మిల్ వెంటనే వాళ్ళ మీదకి రాళ్లు విసురుతూ ఉంటుంది. దాంతో ఆ కిడ్నాపర్స్ జిల్మిల్ ని కూడా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. ఇక్కడ మనకు అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి శివానీని చూపించగా శివాని తన టీం ని తీసుకుని ఒక ప్లేస్ కి వెళుతుంది. అక్కడ చాలా మంది అమ్మాయిలకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని వేరే ప్లేస్ కి తరలిస్తూ ఉంటారు. శివాని వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళ మీద దాడి చేసి ఆ అమ్మాయిలందరినీ కూడా కాపాడి అక్కడ డ్రగ్స్ ఇస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వస్తుంది. శివాని చూసినటువంటి పై ఆఫీసర్ శివానికి కిడ్నాప్ అయినటువంటి రుహానీ అమ్మాయి గురించి మొత్తం చెప్తూ వెంటనే ఆ శివానిని చూసి, ఈ రుహానీ ఫాదర్ ఇండియన్ ఎంబసీలో వర్క్ చేస్తున్నాడు, తనని ప్రొఫైల్ మొత్తం చెక్ చేసి ఈ కేసుని నువ్వే డీల్ చేయాలి అని కోరుకుంటున్నాడు. సో ప్లీజ్ వెంటనే ఈ కేసుని నువ్వు డీల్ చేసి ఆ పాపను పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. దాంతో శివాని కూడా దానికి అంగీకరించి, వర్షం పడేలా ఉంది, వెంటనే ఆ పాప కిడ్నాప్ అయినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అని తన టీంని తీసుకుని ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఎందుకంటే వర్షం పడితే క్లూస్ ఏమీ దొరకవు అని శివాని తన టీంతో చాలా వేగంగా ఎక్కడైతే పిల్లలు మిస్సింగ్ అయ్యారో అక్కడికి వెళ్తుంది. అక్కడ వెళ్ళి మొత్తం చెక్ చేయగా అప్పుడే శివానికి రుహానీ మరియు జిల్మిల్ ఇద్దరు కూడా ఇక్కడ ఐడెంట్ సీక్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసినట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుంటుంది. అక్కడ కిడ్నాప్ ప్యాటర్న్ చూసినటువంటి శివానికి ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి డబ్బుల కోసం చేసినట్లుగా లేడు, మరేదో కారణం ఉన్నట్లుగా ఉంది అని ఆ రుహానీ ఫాదర్ ని చూసి మాట్లాడుతూ, రుహానీని కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బుల కోసం కిడ్నాప్ చేయలేదు, నిజంగా వాళ్ళు డబ్బుల కోసమే చేసి ఉంటే ఈ పార్టీకి ఫోన్ చేసేవాళ్ళు, అలా చెయ్యలేదు అంటే ఈ రుహానీని మరియు ఆ జిల్మిల్ ఇద్దరిని కూడా భారతదేశం నుంచి వేరే ప్లేస్ కి తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నారు. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఒక పని చెయ్యాలి అని శివాని వెంటనే ఒక ప్లాన్ చేస్తుంది. దాంతో శివాని వెంటనే రుహానీ మరియు జిల్మిల్ అనే ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు, ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వస్తే 2 కోట్ల రూపాయల బహుమతిగా ఇస్తాము అని చెప్పి టీవీలో అనౌన్స్ చేస్తుంది. మరోపక్క రుహానీ మరియు జిల్మిల్ ని కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు అమ్మ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇద్దరు పిల్లల్ని కూడా అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకుని వచ్చేసి ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు టీవీలో అనౌన్స్ చేస్తున్నటువంటి ఆ న్యూస్ ని చూసి, మనం అనవసరంగా ఆ పిల్లలిద్దరినీ కూడా అమ్మ వాళ్ళ గ్యాంగ్ కి ఇచ్చేసాం, మనం ఎలాగైనా అమ్మ వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చేసి ఆ 2 కోట్లు కూడా తీసుకోవాలి అనుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్మ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి అతి కష్టం మీద రుహానీని అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తారు. కానీ జిల్మిల్ మాత్రం అమ్మ గ్యాంగ్ దగ్గరే ఉండిపోతుంది. అంటే కిడ్నాపర్స్ కేవలం రుహానీని మాత్రమే బయటకు తీసుకుని వచ్చి వెంటనే ఆ ఆఫీసర్కి ఫోన్ చేసి, మా దగ్గర రుహానీ ఉంది, మీరు డబ్బులు ఎక్కడిస్తారో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో శివాని పోలీస్ ఆఫీసర్ని చూసి, మేము రుహానీతో మాట్లాడిన తర్వాతే మీకు డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే కిడ్నాపర్స్ తో మాట్లాడుతూ, మేము ముందుగా రుహానీతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే నీకు డబ్బులు ఇస్తాము అని చెప్తూ ఉంటాడు. దాంతో కిడ్నాపర్స్ వెంటనే రుహానీ దగ్గరికి వెళ్లి రుహానీ చేత మాట్లాడించగా పోలీసులు వెంటనే వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో ఆ కాల్ ని ట్రేస్ చేసి వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు అని తెలుసుకుంటారు. ఆ తర్వాత పోలీసులు, మీరు రుహానీని తీసుకుని మెట్రో స్టేషన్ దగ్గరకు రండి, మేము డబ్బులు తీసుకుని వస్తామని చెప్పడంతో కిడ్నాపర్స్ అందుకు ఓకే చెప్తారు. రుహానీ మాత్రం ఖచ్చితంగా మెట్రో స్టేషన్ లోనే వీళ్ళని పట్టుకోవాలి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క కిడ్నాపర్స్ కూడా వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉంటారు. పోలీసులు చాలా మంది మఫ్టీలో ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా కొద్దిసేపటి తర్వాత అక్కడికి రుహానీని తీసుకురాకుండా కిడ్నాపర్స్ వచ్చి శివాని దగ్గర డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. శివాని వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అయినా వాళ్ళు తప్పించుకుని వెళ్లిపోతూ ఉంటారు. అదే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి ఫాతిమా అక్కడ పారిపోతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్ళు ఆ ఫాతిమాని అక్కడ తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే శివాని మాత్రం అతి కష్టం మీద ఒక వ్యక్తిని పట్టుకొని చాలా తీవ్రంగా కొట్టి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు.
ఆ వ్యక్తి శివానిని చూసి మాట్లాడుతూ, మేము జనరల్గా కిడ్నాప్ చేసి అమ్మ గ్యాంగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని అమ్మేస్తూ ఉంటాం. అలా చేసిన దానికి వాళ్ళు 1,00,000-2,00,000 ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి అమ్మ మాత్రం మమ్మల్ని చూసి, ఈసారి మీకు 10 లక్షలు ఇస్తాను, నాకు 8 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలు కావాలని చెప్పారు. అందుకే మేము రుహానీని కిడ్నాప్ చేశాం. కానీ రుహానీ ఫాదర్ ఇంత పెద్ద ఆఫీసర్ అని మాత్రం మాకు తెలియదు. ఆ తర్వాత మీరు 2 కోట్లు ఇస్తారని చెప్పడంతో దానికి ఆశపడి తిరిగి మళ్ళీ మేము అమ్మ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఆ రుహానీని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చేసాం. ఇప్పుడు రుహానీ మా బాస్ దగ్గరే ఉంది. మా బాస్ చాలా చెడ్డవాడు. అతను ఎక్కువ జోదం ఆడుతూ ఉన్న డబ్బులను మొత్తం కూడా జోదంలోనే పోగొట్టుకుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శివాని వెంటనే సిటీలో ఎక్కడెక్కడైతే జోదం ఆడతారో ఆ గ్యాంబ్లింగ్ ఆడే ప్లేస్లు అందరికీ కూడా ఫోన్ చేసి, మీ దగ్గరికి నేను చెప్పేటటువంటి సీరియల్ నెంబర్ నోట్స్ వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఆ అమ్మని చూపించడం జరుగుతుంది. తను చాలా పెద్ద కిలాడి అయి ఉంటుంది. తన మనుషులకి చాలా బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అడుక్కు తినేలాగా చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అమ్మకి రుహానీని మళ్ళీ తిరిగి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు అని తెలియడంతో తను చాలా కోప్పడుతూ వెంటనే తన మనుషులతో మాట్లాడుతూ, మీరు వెంటనే ఆ జిల్మిల్ ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మ వెంటనే ప్రిన్స్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, నువ్వు వీలైనంత త్వరగా రుహానీని చంపేసే అని చెప్తూ ఉంటుంది. మరోపక్క అమ్మ మనసులో రుహానీ మరియు జిల్మిల్ ఇద్దరికి కూడా ఏదో టెస్ట్ చేయగా జిల్మిల్ కి నెగిటివ్ అని వస్తుంది, రుహానీకి పాజిటివ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు రుహానీ వాళ్ళకి అవసరమే లేకుండా ఉంటుంది. దాంతో వాళ్ళు జిల్మిల్ ని వాళ్ళ దగ్గరే ఉంచుకుని ఉండి ఉంటారు. మరోపక్క శివాని అమ్మ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుసుకోవాలి, అప్పుడే రుహానీ మరియు జిల్మిల్ దగ్గరికి మనం అంత తొందరగా వెళ్ళొచ్చు అని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత శివాని ఇంటికి వెళ్లి తన హస్బెండ్ తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శివానికి అమ్మ గురించి మరొక ఇన్ఫర్మేషన్ తెలియడంతో తను వెంటనే తిరిగి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శివాని సిన్సియర్గా వర్క్ చేస్తున్నటువంటి ఫాతిమాని కూడా తన టీంలోకి చేర్చుకుంటుంది. ఎందుకంటే తను కిడ్నాపర్స్ చూసి ఉంటుంది కదా, అందుకే తన టీంలోకి చేర్చుకుంటుంది. ఆ తర్వాత శివానికి కిడ్నాపర్స్ ఎక్కడ ఉన్నారో తెలియడంతో వాళ్ళని ఫాలో అవుతూ సీక్రెట్గా వెళుతూ ఉంటారు. ఆ కిడ్నాపర్స్ నేరుగా ఒక ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగడంతో అది చూసినటువంటి శివాని వీళ్ళకి ఆ ట్రస్ట్ లోని వాళ్ళకి సంబంధం ఉందేమో అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ కిడ్నాపర్స్ మాత్రం ఆ ట్రస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ చాలా మందిని కొడుతూ ఆ ట్రస్ట్ ని నడుపుతున్నటువంటి రామ్ అర్జున్ అనే ఒక వ్యక్తిని చంపబోతూ ఉంటారు. ఇంతలో శివాని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రామ్ అర్జున్ ని కాపాడుతుంది. వాళ్ళు తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రామ్ అర్జున్ శివానిని చూసి మాట్లాడుతూ, ఈ ట్రస్ట్ ని నేనే నడిపిస్తున్నాను. నేను సిటీలో చాలా సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ ఉండే పెద్దవాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి నేను వాళ్ళందరినీ కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకుని వచ్చినట్లుగా తీసుకువచ్చి వాళ్ళకి మంచిగా నయం చేసి వాళ్ళు మంచిగా జీవించే విధంగా చేస్తూ ఉంటాను. అందుకే చాలా మందికి నా మీద పగ ఉంది. ఈ రోజు కూడా అందుకే నా మీద దాడి చేయడానికి వచ్చినట్లుగా ఉన్నారు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శివాని ఆ రామ్ అర్జున్ ని చాలా గౌరవిస్తూ, నేను అమ్మ అనే ఒక లేడీని పట్టుకోబోతున్నాను, అందులో మీరు కూడా నాకు సహాయం చెయ్యాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆ రామ్ అర్జున్ బహుశా ఆ అమ్మ మనసులో నా మీద అటాక్ చేయడానికి వచ్చినట్లుగా ఉన్నారు. ఎందుకంటే నేను చాలా మంది బెగ్గర్స్ ని ఇక్కడికి తీసుకువచ్చేస్తూ ఉంటాను కదా, అందులో ఆ అమ్మ గ్యాంగ్ కి సంబంధించిన మనుషులు కూడా ఉండి ఉంటారు, అందుకే నా మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చినట్లుగా ఉన్నారు అంటూ ఉంటాడు. ఆ తర్వాత రామ్ అర్జున్ మరియు శివాని ఇద్దరూ కలిసి ఆ అమ్మ గుడారాలన్నిటి మీద కూడా దాడి చేయగా అక్కడ చాలా మంది అనాథి పిల్లలు అలాగే చాలా పెద్దవాళ్ళు కూడా అక్కడ బందీలుగా ఉండి ఉంటారు. వాళ్ళందరినీ కూడా శివాని కాపాడుతుంది. శివాని వాళ్ళందరినీ కాపాడుతుంది కానీ అక్కడెక్కడా కూడా రుహాని తనకు కనిపించదు. అదే సమయంలో పై అధికారి శివానిని తిడుతూ, నువ్వు వీళ్ళందరి మీద దృష్టి పెట్టడం కాదు, వెంటనే నువ్వు రుహాని ఎక్కడ ఉందో కనుక్కో, ఆ అమ్మ గురించి తర్వాత ఆలోచించవచ్చు అని తనని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శివానికి ఆ అమ్మ శివాని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తుంది. శివాని వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ అమ్మ వెయిట్ చేస్తూ ఆ శివానిని చూసి, చిన్నప్పుడు నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన దొంగలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా మార్గం మధ్యలో పోలీసులు వాళ్ళ చూసి ఆపి నన్ను కిడ్నాప్ చేసి ఆ దొంగలు తీసుకుని వెళుతున్నారు అని పోలీసులు అర్థం చేసుకున్నారు. అయితే నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు 5,000 రూపాయలు ఆ పోలీసులకు ఇచ్చేయడంతో పోలీసులు అసలు ఏమీ పట్టించుకోకుండా నన్ను వదిలేశారు. ఆ గ్యాంగ్లు చాలా సులువుగా నన్ను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా మంది ఇలా డబ్బులు కాసిపడే డబ్బులు తీసుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి శివాని ఆ అమ్మను చూసి మాట్లాడుతూ, పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది ఈ విధంగా డబ్బులు తీసుకుంటూ ఉండి ఉండవచ్చు, అంత మాత్రాన పోలీసులు అందరూ కూడా అవినీతి పరులు కాదు, ఖచ్చితంగా నీకు సంబంధించిన మంచి ఆధారాలు దొరికినప్పుడు నిన్ను ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి అమ్మ వెంటనే శివానిని చూసి, నువ్వు నన్ను తర్వాత అరెస్ట్ చేయవచ్చు, ముందు వెళ్ళి నీ హస్బెండ్ ని కాపాడుకో అని అంటుంది. శివాని వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళగా
అక్కడ తన హస్బెండ్ స్పృహలు కోల్పోయి కింద పడిపోయి ఉంటాడు. దాంతో శివాని వెంటనే తన హస్బెండ్ ని ఒక హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శివానికి ఎక్కడైతే జోదం అదే గ్యామ్లింగ్ ఆడుతుంటారో అక్కడి నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు చెప్పినటువంటి కరెన్సీ నోట్ ని ఇక్కడ ఒక వ్యక్తి వాడాడు అని చెప్పడంతో శివానికి ఆ కిడ్నాపర్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. దాంతో శివాని వెంటనే రామ్, అర్జున్ మరియు ఫాతిమాతో కలిసి ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ శివాని టీం రావడానికి లేట్ అవుతూ ఉండడంతో శివాని మాత్రం రుహానీని కిడ్నాపర్స్ దగ్గర ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు అని తను ఫాతిమా మరియు ఆ రామ్, అర్జున్ తో కలిసి కిడ్నాపర్స్ ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో కిడ్నాపర్స్ అక్కడ ఉన్నటువంటి ఫాతిమాని చూసి తను పోలీసులను గుర్తుపట్టి తన మీద కాల్పులు జరుపుతూ ఉంటాడు. దాంతో శివాని అండ్ గ్యాంగ్ కూడా వాళ్ళ మీద కాల్పులు జరపడం మొదలు పెడతారు. ఆ ప్రాసెస్ లో ఫాతిమా గాయపడినప్పటికీ ఫాతిమా మరియు శివాని మాత్రం చాలా తీవ్రంగా కిడ్నాపర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఫాతిమా రామ్, అర్జున్ ని చూసి నువ్వు వెంటనే పైకి వెళ్ళు, పైన రుహానీ ఉంది, తనని కాపాడు అని అంటుంది. దాంతో రామ్, అర్జున్ వెంటనే పైకి వెళ్ళగా అక్కడ ఒక కిడ్నాపర్ ఆ రుహానీని పట్టుకుని ఉండి ఉంటాడు. దాంతో రామ్, అర్జున్ వెంటనే వెళ్లి ఆ కిడ్నాపర్ ని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి శివాని కూడా వస్తూ ఉండడంతో అది చూసినటువంటి రుహానీ అరవబోతూ ఉండడంతో అక్కడే ఉన్నటువంటి రామ్, అర్జున్ రుహానీ అరవకుండా తన నోరు మూసి పెట్టేస్తాడు. కొంతసేపటికి శివాని అక్కడికి వచ్చేస్తుంది. అయితే రామ్, అర్జున్ రుహానీ అరవకుండా ఉండాలి అని రుహానీ నోరు, ముక్కు రెండు కూడా మూసేయడంతో రుహానీ అక్కడికక్కడే చనిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఇంతకుముందు అమ్మ ప్రిన్స్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఆ రుహానీని చంపేసి అని చెప్పింది కదా, ఆ ప్రిన్స్ మరి ఎవరో కాదు, ఈ రామ్, అర్జునే అయి ఉంటాడు. అక్కడికి శివాని మరియు ఫాతిమా ఇద్దరు రాగా రామ్, అర్జున్ వెంటనే శివానిని చూసి ఆ కిడ్నాపర్ రుహానీని చంపేశాడు అని చెప్పడంతో శివాని చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రామ్, అర్జున్ వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళగా అమ్మ రామ్, అర్జున్ ని చూసి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. రామ్, అర్జున్ మాత్రం అమ్మని చూసి లేదమ్మా, ఆ రుహాని మా దగ్గర చాలా చూసేసింది, అలాంటి అమ్మాయి బ్రతికి ఉండడానికి వీల్లేదు, అందుకే ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. అదేవిధంగా రామ్, అర్జున్ అమ్మాని చూసి మాట్లాడుతూ ఎక్కడి నుంచి వాళ్ళు రుహానీని ఏ విధంగా తీసుకుని వెళ్లిపోయారో అప్పుడే నాకు అర్థమైపోయింది. శివాని ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చింది అని ప్లాన్ చేసి నాకు నేనే కిడ్నాపర్స్ గ్యాంగ్ కి సుఫారీ ఇచ్చి నా మీద అటాక్ చేయించుకున్నాను. సరిగ్గా అదే సమయంలో నేను అనుకున్నట్లుగానే శివాని అక్కడికి వచ్చి నన్ను కాపాడింది. నేను చెప్పిన స్టోరీ మొత్తం విని నేను చెప్పినట్లుగానే ఆ శివాని చేస్తూ నా ట్రాప్ లో పడిపోయింది అని అంటూ ఉంటాడు. మరోపక్క శివాని ఆ రుహానీని కాపాడలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అమ్మ ఆ శివానికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో నా జోలికి రాకు, నా గురించి ఇప్పుడు నీకు బాగా అర్థమైంది కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి శివాని కూడా ఆ అమ్మతో మాట్లాడుతూ నువ్వు ఇప్పటి వరకు నిజాయితీ పరులైనటువంటి పోలీస్ ఆఫీసర్ని చూసినట్లుగా లేవు, అనవసరంగా ఒక నిజాయితీ ఆఫీసర్తో పెట్టుకుంటున్నావు, నీ అంతు చూస్తాను అని చెప్పి ఆ తర్వాత శివాని వెంటనే అమ్మ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పై ఆఫీసర్ శివాని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆ రుహాని కేసు క్లోజ్ అయిపోయింది, ఇక మీదట ఆ కేసులో నువ్వు ఎక్కువ వర్క్ చేయకు, వేరే కేసు మీద వర్క్ చేస్తూ ఉండు అని తిడుతూ ఉంటాడు. అయితే శివాని మాత్రం ఈ కేసు ఇంకా అవ్వలేదు, అట్లీస్ట్ ఆ జిల్మిల్ అయినా మనం కాపాడాలి అని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో శివానికి ఆ అమ్మ దగ్గర నుంచి ఒక అమ్మాయి తప్పించుకుని పారిపోయింది అని తెలుస్తుంది. దాంతో శివాని వెంటనే ఆ అమ్మాయి ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని కలిసి మాట్లాడుతూ ఉండగా ఆ డాక్టర్స్ శివానిని చూసి మాట్లాడుతూ ఆ అమ్మాయి సెర్వికల్ క్యాన్సర్ తో బాధపడుతుంది, అది కూడా లాస్ట్ స్టేజ్ లో ఉంది అని చెప్తారు. ఆ మాటలో ఉన్నటువంటి శివాని ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయికి క్యాన్సర్ ఎలా వచ్చింది, అయినా ఆ అమ్మాయి మీద ఎవరైనా అఘాయిత్యం చేశారా అని అడుగుతూ ఉంటుంది. దానికి డాక్టర్ సమాధానం చెప్తూ ఆ అమ్మాయి మీద ఎటువంటి అఘాయిత్యం జరగలేదు, కానీ ఆ అమ్మాయి బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ మాత్రం లాస్ట్ స్టేజ్ లో ఉంది అని చెప్తూ ఉంటారు. దాంతో శివాని చాలా బాధపడుతూ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వు అక్కడ ఏమేమి చూసావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ అమ్మాయి శివాని చూసి మాట్లాడుతూ అక్కడ ఇదే విధంగా మాకు టెస్టులు చేశారు, నాకు పాజిటివ్ వచ్చింది, దాంతో వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేయాలి అని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత నన్ను స్పృహ లేకుండా చేశారు. కొంతసేపటి తర్వాత నాకు స్పృహ వచ్చి లేచి చూడగా నేను క్రిమేషన్ చేసేటటువంటి ఆ మిషన్ దగ్గర ఉన్నాను. అక్కడ చాలా మంది అమ్మాయిల్ని కాల్ చేస్తూ ఉన్నారు. దాంతో నేను అక్కడి నుంచి తప్పించుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి శివాని ఆ అమ్మాయి సిచ్యువేషన్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శివాని ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి డ్రాయింగ్ బుక్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా అందులో చాలా బొమ్మలు డ్రా చేసి ఉంటుంది. కానీ వాటిలో ఒక బొమ్మ మాత్రం ఒక లోగో లాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి శివాని ఈ లోగోని నేను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శివానికి ఈ లోగోని ఎక్కడో చూడలేదు, ఆ రామ్, అర్జున్ నిర్వహిస్తున్నటువంటి ఆ ట్రస్ట్ లోగో ఇదే కదా అని ఆలోచించి తను వెంటనే
మళ్ళీ అక్కడికి బయలుదేరి వెళ్తుంది. శివాని వెంటనే ఆ రామ్ అర్జున్ ట్రస్ట్ దగ్గరికి వెళ్లి ఈ అమ్మాయి డ్రా చేసింది ఈ లోగోని అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ తర్వాత శివాని ఆ రామ్ అర్జున్ గురించి పూర్తి డీటెయిల్స్ ని సేకరిస్తూ ఉంటుంది. అయితే తనకి తన పేరెంట్స్ గురించి మాత్రం ఏమీ తెలియకుండా ఉంటుంది. కేవలం ఆ రామ్ అర్జున్ కి సంబంధించి అస్లాం అనే ఒక గార్డియన్ మాత్రమే ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో శివాని వెంటనే ఆ అస్లాం గురించి ఎంక్వైరీ చేసి అస్లాం ను కనుక్కోగా అస్లాం ఫుల్ తాగుబోతై ఉంటాడు. శివాని వెంటనే అస్లాం దగ్గరికి వెళ్లి నాకు ఆ రామ్ అర్జున్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతుంది. అప్పుడు ఆ అస్లాం ఆ శివానిని చూసి మాట్లాడుతూ ఇప్పుడు ఏ విధంగా అయితే పిల్లలు కిడ్నాప్ అవుతున్నారో సేమ్ అదే విధంగా చిన్నప్పుడు రామ్ అర్జున్ ని కూడా కిడ్నాప్ చేశారు. అయితే ఈ రామ్ అర్జున్ మాత్రం చాలా డిఫరెంట్. తనకు తానుగా చైన్ కట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి అమ్మాను చూసి మీరందరినీ కూడా అడుక్కుని రమ్మని చెప్తున్నారు కదా, నేను మాత్రం బెగ్గింగ్ చేయను, కానీ మీకు డబ్బులు కావాలి అంతే కదా అని చెప్పి ఆ తర్వాత రోజు రామ్ అర్జున్ బయటికి వెళ్లి ఒక్కరోజే 7,000 రూపాయలని తీసుకుని వచ్చి అమ్మ చేతిలో పెడతాడు. అది చూసినటువంటి అమ్మ చాలా ఆశ్చర్యపోతూ తనను చూసి మాట్లాడుతూ నీకేం కావాలని అడుగుతుంది. దానికి ఆ రామ్ అర్జున్ అమ్మని చూసి మాట్లాడుతూ నేను స్కూల్కి వెళ్లి చదువుకోవాలి, అప్పుడే నేను ఇంకా ఎక్కువ డబ్బుల్ని రోబరీ చేయగలను అని అంటూ ఉంటాడు. దాంతో అమ్మ కూడా ఆ రామ్ అర్జున్ మాటలను విని సర్ప్రైజ్ అయ్యి తనని స్కూల్ కి పంపించడం మొదలు పెడుతుంది. అలా అమ్మ మరియు రామ్ అర్జున్ మధ్య తల్లి కొడుకుల ప్రేమలాగా ఏర్పడుతుంది. అలా జరిగిందంతా శివానికి చెప్పినటువంటి అస్లాం ఆ శివానిని చూసి వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ తల్లి కొడుకుల్లాగానే ఉంటారు, వాళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళు బ్రతకనివ్వరు, వాళ్ళంతా క్రూరంగా వ్యవహరిస్తూ ఉంటారు, నా మాట విను, వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. దాంతో శివాని వెంటనే ఆ అస్లాం ను కూడా అరెస్ట్ చేసి ఆ వెంటనే శివాని రామ్ అర్జున్ కి ఫోన్ చేసి నేను ఇప్పుడే అమ్మ హౌస్ మీద రైడ్ చేయబోతున్నాను, నువ్వు కూడా నాతో పాటు రావాలి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి రామ్ అర్జున్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ గా అమ్మ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళుతూ ఉంటాడు. అది చూసినటువంటి శివాని వీడు నా బుట్టలో పడిపోయాడు, నేను ప్లాన్ చేసినట్లుగానే వీడు ప్రవర్తిస్తున్నాడు అని డైరెక్ట్ గా ఆ రామ్ అర్జున్ ని ఫాలో అవుతూ అమ్మని మరియు రామ్ అర్జున్ ఇద్దరిని కూడా పట్టుకుని వాళ్ళిద్దరిని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళిద్దరు కొంచెం కూడా నోరు మెదపకుండా ఉంటారు. దాంతో వాళ్ళిద్దరిని కూడా స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతుంది. అక్కడ వాళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయి ఉన్నటువంటి అస్లాం ను చూసి దెయ్యం లాగా నవ్వుతూ ఉంటారు. అది చూసినటువంటి అస్లాం చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే శివాని ఆ రామ్ అర్జున్ మరియు అమ్మ ఇద్దరిని కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అస్లాం తనను తాను చంపుకుంటాడు. ఇది చూసినటువంటి శివాని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పై అధికారులు అక్కడికి వచ్చి శివానిని తిడుతూ ఈ కేసుని ఎప్పుడో వదిలేమని చెప్పాం కదా, ఎందుకు ఇంకా ఈ కేసుని పట్టుకుని తిరుగుతున్నామని తనని తిడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రామ్ అర్జున్ కి సొసైటీలో చాలా మంచి పేరు ఉంటుంది, అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చావు, వెంటనే నువ్వు అతనికి సారీ చెప్పు అని అంటూ ఉంటారు. దానికి శివాని మాత్రం నేను మాత్రం అతనికి సారీ చెప్పను అని అంటూ ఉంటుంది. అదే సమయంలో రామ్ అర్జున్ కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు కూడా లేకపోవడంతో రామ్ అర్జున్ అక్కడి నుంచి వదిలేస్తారు. ఆ తర్వాత పై అధికారులు వెంటనే శివానిని చూసి పై అధికారుల ఆర్డర్స్ ని ఫాలో చేయలేదు అని కొంతకాలం పాటు ఆ శివానిని సస్పెండ్ చేస్తారు. అయితే శివాని మాత్రం ఈ కేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి కానిస్టేబుల్ అయినటువంటి ఫాతిమా ఆ రామ్ అర్జున్ తో కలిసిపోయిందని, తనే రామ్ అర్జున్ ని కాపాడడం కోసం అస్లాం ని చంపింది అని తెలుస్తుంది. ఆ రామ్ అర్జున్ కూడా ఫాతిమా దగ్గరికి వచ్చి నీకు నేను చాలా డబ్బులు ఇస్తాను, అమ్మను మాత్రం ఇక్కడి నుంచి తప్పించాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ ఫాతిమా కూడా సహాయం చేయడం కోసం ఒప్పుకుంటుంది. మరో పక్క శివాని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి నేను ఒక ఆపరేషన్ చేయబోతున్నాను, అందులో మీ సహాయం మొత్తం నాకు కావాలి, కాకపోతే ఇది అన్అఫీషియల్ గా చేస్తున్నాను అని చెప్పడంతో శివాని ఫ్రెండ్స్ అందరూ కూడా శివానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. మరో పక్క ఫాతిమా అమ్మను కూడా జైలు నుంచి ఎస్కేప్ అయ్యేలాగా చేయడంతో అమ్మ, ఫాతిమా మరియు రామార్జున్ ముగ్గురు కలిసి శ్రీలంకకి వెళ్లిపోతారు. అక్కడ రామార్జున్ ఒక పెద్ద ల్యాబ్ ని క్రియేట్ చేసి ఉండి ఉంటాడు. నిజానికి అక్కడ రామార్జున్ సెర్వికల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ ని రెడీ చేస్తూ ఉంటాడు. తను ఈ పిల్లలందరినీ కూడా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ క్యాన్సర్ ఉన్నటువంటి కణాలని ఈ పిల్లల్లోకి ఇంజెక్షన్ చేసి తను క్రియేట్ చేసినటువంటి వ్యాక్సిన్ ని ఆ అమ్మాయిలకి వేసి టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరిలో అయితే ఆ క్యాన్సర్ ఉన్నట్లుగా రిపోర్ట్ పాజిటివ్ గా వస్తుందో వాళ్ళందరినీ కూడా చంపేసి ఎవరిలో అయితే నెగిటివ్ వస్తుందో వాళ్ళ బ్లడ్ లోనే ఈ క్యాన్సర్ తో పోరాడేటటువంటి కణాలు ఉన్నాయని, అవి ఆ క్యాన్సర్ ని తగ్గించే వ్యాక్సిన్ లో ఉపయోగించవచ్చు అని వాళ్ళని ఆ ల్యాబ్ కి తీసుకుని వచ్చేసి ఉంటాడు. అందుకే రామార్జున్ ఆ జిల్మిల్ ని కూడా నెగిటివ్ వచ్చింది అని టెస్ట్లకు ఉపయోగపడుతుంది అని అక్కడికి తీసుకువచ్చేసి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క శివానే తన టీమ్ తో కలిసి ఆ రుహానీ ఫాదర్ సహాయంతో వీళ్ళందరూ కూడా శ్రీలంకకి చేరుకుంటారు. రుహానీ ఫాదర్ శివానిని చూసి మాట్లాడుతూ నేను మొదట్లో నా కూతురు రుహానీని మాత్రమే కాపాడాలి అనుకున్నాను,
కానీ నా కూతుర్ని కాపాడడానికి మీరు చాలా ప్రయత్నం చేశారు, కానీ అయినప్పటికీ నా కూతుర్ని కాపాడలేకపోయారు. ఇప్పుడు కనీసం జిల్మిల్ అయినా వాళ్ళ నుంచి కాపాడి ఆ పాపని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేలాగా చెయ్యండి అని ఆ శివాని అండ్ టీం మొత్తానికి కూడా హెల్ప్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఫాతిమా అమ్మాని తీసుకుని ఎక్కడికో వెళుతూ ఉండగా వాళ్ళు వెళ్తున్నటువంటి కారు మీద శివాని అండ్ టీం అటాక్ చేస్తారు. ఇక్కడ రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ అమ్మతో పాటు ఉన్నటువంటి ఫాతిమా శివాని టీమ్ లోనే ఉందని, శివానికి తను కావాలని హెల్ప్ చేసింది అని తెలుస్తుంది. ఎప్పుడైతే అస్లాం స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడో అప్పుడే శివాని ఆ ఫాతిమా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ రామ్ అర్జున్ దగ్గరికి వెళ్లి నిన్ను కాపాడడం కోసమే నేను అస్లాం ని చంపేశాను అని చెప్పు అంటుంది. దాంతో ఫాతిమా వెళ్లి అదే విషయాన్ని ఆ రామ్ అర్జున్ దగ్గర చెప్తుంది. ఆ తర్వాత ఫాతిమా అమ్మాని స్టేషన్ లో నుంచి తప్పించుకునే విధంగా చేస్తుంది. ఇది మొత్తం చూసినటువంటి రామార్జున్ ఆ ఫాతిమాని పూర్తిగా నమ్మేస్తాడు. ఇదంతా కూడా శివాని ఆ రామార్జున్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అని ఫాతిమా చేత ఇదంతా కూడా చేయించి ఉంటుంది. ప్రజెంట్ శివాని అమ్మాని తన కంట్రోల్లోకి తీసుకుని ఆ తర్వాత శివాని వెంటనే ఆ రామ్ అర్జున్ ఉన్నటువంటి తన ల్యాబ్ దగ్గరికి వెళ్లి రామ్ అర్జున్ ని కలిసి, నీకు మీ అమ్మ కావాలి అంటే ఆ పిల్లలందరినీ కూడా నాకు ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి ఆ రామ్ అర్జున్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శివాని వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళగా శివాని గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అమ్మ పట్టుకుని చంపబోతూ ఉంటుంది. దాంతో శివాని వెంటనే ఆ అమ్మాని షూట్ చేసి చంపేస్తుంది. ఇది చూసినటువంటి శివాని టీమ్ లో ఉన్న వాళ్ళు కంగారు పడుతూ వెంటనే శివాని చూసి, ఒక పని చేద్దాం, ఈ అమ్మ నిద్రపోతున్నట్లుగా మేకప్ చేద్దామని అమ్మ నిద్రపోతున్నట్లుగా మేకప్ చేసి వీల్ చైర్ లో కూర్చోబెడతారు. సరిగ్గా అదే సమయంలో రామ్ అర్జున్ పిల్లలందరినీ తీసుకుని అక్కడికి వచ్చేస్తుంటాడు. అప్పుడే రామ్ అర్జున్ కి ఆ ఫాతిమా గురించి కూడా నిజం తెలుస్తుంది. రామ్ అర్జున్ పిల్లలందరినీ కూడా అక్కడికి తీసుకుని రావడంతో ఫాతిమా పిల్లలందరినీ కూడా పక్కకి వెళ్ళమని చెప్తుంది. రామ్ అర్జున్ వెంటనే శివానీతో మాట్లాడుతూ, నేను ముందు మా అమ్మని చూడాలి అని అంటూ ఉంటాడు. దాంతో శివాని కూడా అమ్మ నిద్రపోతున్నట్లుగా వీల్ చైర్ లో సెటప్ చేసి అక్కడికి తీసుకుని వస్తూ ఉంటుంది. రామ్ అర్జున్ వీల్ చైర్ లో ఉన్నటువంటి తన అమ్మను చూసి తన అమ్మ చనిపోయిందని, తన అమ్మ వెనకాల వీళ్ళు బాంబును కూడా పెట్టినట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో రామ్ అర్జున్ మనుషులు చాలా మంది చనిపోతారు. అప్పుడే రామ్ అర్జున్ కూడా చాలా తీవ్రంగా గాయాలై ఉంటాయి. అదే సమయంలో శివాని అక్కడికి వచ్చి ఆ రామ్ అర్జున్ ని చాలా తీవ్రంగా కొడుతూ అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా తిరిగి ఇండియాకి పంపిస్తుంది. ఆ తర్వాత శివాని రామ్ అర్జున్ తను కిడ్నాప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏ ఇంజెక్షన్ అయితే వేశాడో అదే ఇంజెక్షన్ ని రామ్ అర్జున్ కి వేయడంతో తన కండిషన్ చాలా సీరియస్ అయిపోతుంది. తను ఇప్పుడు హాస్పిటల్లో చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోపక్క జిల్మిల్ తన ఫాదర్ దగ్గరికి వెళ్లిపోయి తన ఫాదర్ తో చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. మరోపక్క శివాని పై ఆఫీసర్స్ కూడా శివానికి సారీ చెప్పి తిరిగి మళ్ళీ తనని జాబ్ లోకి తీసుకుంటారు. శివాని వెంటనే తన పై అధికారులని చూసి, సార్ నేను ఇలాంటి ప్రెజర్ లో వర్క్ చేయలేను, నాకంటూ ఒక స్పెషల్ టీం కావాలి అని అడుగుతుంది. దానికి పై అధికారి కూడా ఒప్పుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఆ రూమ్ని ఎందుకు తాయిత్తులతో బంధించి ఉన్నారు, ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది, చివరికి అక్క తన సిస్టర్ని కాపాడిందా లేదా అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మిస్సింగ్ గర్ల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఈ మర్దాని ఫ్రాంచైజ్ లో వచ్చినటువంటి మర్దాని 1 మరియు మర్దాని 2 మూవీస్ ని కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.